ఈరోజు ఒక విషయంలో అయితే నిజంగా యష్మిని అప్రిషియేట్ చేసి తీరాలి. ఎందుకంటే మనం నిన్న ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్ చూసాము. అంటే అవి 2 ఎపిసోడ్‌లుగా వచ్చినా ఒకేసారి జరుగుంటుంది. మొత్తం 6 నామినేట్ చేశారనమాట. నిన్న మనం చూసిన దాని ప్రకారం హరితేజ, మెహబూబ్ ఇంకా గౌతమ్ నామినేట్ చేస్తే, ఈరోజు వచ్చేసి అవినాష్, రోహిణి, ఈ గంగవ్వ నామినేట్ చేశారు. ఆరుగురికి ఆ అమ్మాయి తను డిఫెండ్ చేసుకుంది. ఇంకా అవినాష్ అయితే ఆ అమ్మాయిని నీ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు. నువ్వు చాలా నెగెటివ్‌గా వెళ్తున్నావు. నీకు మణికంఠ మీద గ్రడ్జ్ ఉంది. ఎక్కువగా మణికంఠ గురించే మాట్లాడారు. ఒక్క గంగవ్వ, రోహిణి మాత్రం మణికంఠ గురించి కాకుండా వేరే పాయింట్స్‌తో నామినేట్ చేశారు. అయితే ఆ అమ్మాయి ఆరుగురిని డిఫెండ్ చేసుకుంది. కాపోతే ఆ అమ్మాయి ప్లేస్‌లో వేరే వాళ్ళుంటే ఏడ్చేవాళ్ళేమో అనిపించింది. ఎందుకంటే ఇన్ని నామినేషన్స్ ఆ అమ్మాయికే పడుతుంటే, కొత్తగా వచ్చినోళ్ళందరూ ఆ అమ్మాయికే వేస్తుంటే, ఆ అమ్మాయి ఎక్కడ ఏడవడం గానీ, సింపతి ట్రై చేయడం గానీ ట్రై చేయలేదు. నాకు అది బాగా నచ్చింది. నిజంగా యష్మి ఈరోజు ఎపిసోడ్ తర్వాత నాకు ఆ అమ్మాయి ఏదుంటే అది ఓపెన్‌గా చెప్తుంది గానీ, అమ్మాయి నాకు స్ట్రాంగ్ అనిపిచ్చింది.